సార్ మీకు నచ్చుతున్నాయా ఈ మధ్య వస్తున్న సినిమాలు? మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణి మారింది, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి, దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్. అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు, అది రిలీజ్ ముందు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు. దానికి తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచ ఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికి బాగుంది కాదండి అంటలా. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా, మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే. మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో ఆ తివాసి సీట్ వెళ్ళటం, రామలింగయ్య గారు, వంగర్ సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం, పట్టం మీద కూర్చోవడం, లేవటం, నెమ్మదిగా వెనక్కి జరగకుండా మళ్ళీ ఇటు రావడం, కర్రలు వాటంతా నడిచి వెళ్తాం, చెప్పులు నడిచి వెళ్తాం. ఆ షాట్ తీయమనండి, ఇప్పుడు తినరా తీస్తారు కానీ కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు ఇంతే ఉండే టెక్నిక్, కానీ చూపించారు. అవును కదా. అవును సార్. కాబట్టి నేను అందరికీ అదే చెప్తున్నాను, ఆ సినిమాలు చూస్తే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా, మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న. ఏమిటన్నాడు, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అద్భుతం. అవును, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్, ఇదే పాత బంగారం అంటారు. అది ఆ తేడాలు కనిపెట్టాలి, అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, చెప్పేవాడు జ్ఞానం ఉండాలి. లేవు కదా అది. అవును, అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్టర్ ఏముంది, డ్యాన్సులు గిన్సులు అన్ని హీరోనే డామినేషన్. మరి క్వాలిటీ అది. తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటికి వెళ్తుందంటే బలానా కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు, జగపతి రాజప్రసాద్ గారు, వీళ్ళందరూ పెద్ద పిఏపి సుబ్బారావు గారు, కేవీ రెడ్డి గారు, ఈ సంస్థలు ఏమిటి, ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక స్టాండర్డ్ ఉందని లెక్క, ఒక పద్ధతిగా. నువ్వు కనిపెట్టారు లేదు, ఎవరు చెప్పరు ఈ విషయం, ఎవరు ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా, ఏ సినిమాల్లో ఉన్న మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు? ఏంటి చెప్పు. మీరు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది, అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది, అది చేయలేదని. ఎక్కడన్నా ఉందో ఏ సినిమాలో అన్నా లేదు కదా. మరి సక్సెస్ అయినాయి, మంచిపోయాడని ఒక డైలాగులు చెప్పడం అంతే, పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు. ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం, దాంట్లో ఫేస్ చూపించడం, దాని మీద డైలాగ్ చెప్పడం, ఏదో క్రోధం, ఇవన్నీ యారగెన్స్ చెప్పాలంటే అవేం లేకుండా ఎడ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డే, డిక్షనరీ. కానీ ప్రేక్షకులని కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్. అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి అంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు, అవునా కదా. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది, పిల్లలు ఇప్పుడు టీవీ పెట్టారనుకో అదే వస్తుంది, అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి, అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అది విషయం, అది వాళ్ళ తప్పు కాదు, చూపించే వాళ్ళది కూడా కొంత తప్పు ఉంటుంది. మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు? అందుకే వాటిని కామెడీ అన్నారండి, హాస్యం అని ఎవరు అన్నారు కదా. హాస్యం అనేది వేరు. అవును, ఇది కామెడీ. హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు. తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా. అబ్బో, ఒక్క పంచులో ఫుల్ చెప్పేశారు సార్. సార్ ఆహనా పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి, అద్భుతమైన మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్? జ్ఞాపకం ఇందాక చెప్పానే, మనకి ప్రాప్తం ఉండాలండి. అది ఎందుకు వచ్చిందో ఎవరు తెలియదా, జంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం. ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. రోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా మెడ్రాస్ వెళ్ళటానికి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదంటే కూర్చుని ఉన్నా. రామానాయుడు గారు వచ్చారు, ఈలోపు వచ్చేప్పటికి ఆయన చూసి నమస్కారం సార్ అన్నాను. కోట సరైన టైం కనబడరా, రైట్ రా కూర్చో అన్నాడు. ఏంటి సార్ అన్నా, నేను ఏదైనా సినిమా గురించి వేసదే అనుకుంటూనే ఉన్నా. కోట ఏం లేదు, జంజాల నేను 20 రోజుల నుంచి మదన పడుతున్నాం, పోటాడుకుంటున్నాం. ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది,
ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది, లేదా సినిమా అట్టరవలేకపోతుంది. అంత గొప్ప వేషం. అది నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను. గంజాల గారు వద్దన్నాడు. ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకు వద్దన్నావు, కరెక్ట్గా చెప్పని చెప్పాను, ఇందాక మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు. ఏంటన్నాడు, గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడుతుందండి. ఆ కలరు, అది ఆ వ్యవహారం, అది చూడంగా నికృష్లా కనపడే ఫేస్ కావాలి, అది ఆయనతో కాదు, నా మాట వినండి, నేను కోటతో ఇస్తాను అన్నాడు. అయ్యో. ఆ ఫేస్లో ఆ వాల్యూ ఉండాలి, అది నటుడి యొక్క లక్షణం, అది కనపడాలి అని అన్నాడు. కన్విన్స్ అయ్యాను. ఆ వేషం నువ్వు చేయాల్సి వస్తుంది, ఒక 20 రోజుల దాకా కావాల్సి వస్తుంది, డేట్లు జాగ్రత్త ఇవ్వు, చాలా మంచి వేషం అన్నాడు. అలాగే అన్నాను, వేషం చేశాను, అయిపోయింది. మీకు తెలిసేంత అఖండమైనది. ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్. ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు. రిబ్బన్ కత్తిరించబోతుంటే నాయుడు గారు ఒక్క నిమిషం ఆలోచించారని, కోటాకు ఉన్నాడు పిలవండి అన్నాడు. ఏంటి నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళి ఉంచున్నాను. వీడి సినిమాలు చూస్తుంటారు, వీడి తంతు ఉంటాడు, ఇంకోటి ఉన్నాడే వాడు, వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడాడు. సరే ఈ లోపల టైం మొత్తం పోతుంది, ముహూర్తం కట్ చేశారు, అయిపోయింది. నేను అన్నాను, ఏంటి సార్ అక్కడే ఉన్నారు మినిస్టర్ గారు చీఫ్, ఏంటి సార్ నన్ను పిలిచారన్నారు. అన్నాడు, మర్చిపోయానని చెప్పడం, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు. అదేమిటి అన్నాడు. ఏం లేదండి, 32 లక్షల్లో సినిమా తీశాను, ఈ సినిమా అహనా పెళ్ళి అంట, మీరు నమ్మరు, ఆ 32 లక్షలు కాకుండా 1,80,00,000 నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు. అబ్బాబ్బాబ్బా. ఆ రోజుల్లో 1.5 crore అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చూడండి. అవును, ఆ డబ్బేనండి ఈ ఫ్లోర్కి అన్నాడు. ఇప్పుడు సార్ 1.5 crore అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ. ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా 15-20 కోట్లు అంటే కూడా కంటి కానట్లే కదా సార్. అన్ని 500-1000 కోట్లు. ఇప్పుడు రామారావు ఎంత తీసుకున్నాడు ఎవడు తెలియదు, కృష్ణగారు ఎంత తీసుకున్నాడు తెలియదు, సోమబాబు ఎంత తీసుకున్నాడు తెలియదు, ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు. నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు, అంతే. అంతేగాని ఇంత అయింది ఇది అని చెప్పేవారు కాదు. అది కాదు కదా, సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసరే చెప్తుండే, ఇది 400 కోట్లు అవుతుందండి, ఒక 5-6 కోట్లు ఎక్కువైనా నేను భరిస్తాను, చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది. ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి, మనకెందుకు.